టీడీపీ సంస్థాగత నిర్మాణం పైన హైకమాండ్ ఫోకస్ పెట్టింది. జిల్లా కమిటీల నియామకం పూర్తి కావడంతో రాష్ట్ర కమిటీ ఎంపిక పైన కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లా కమిటీలో సామాజిక సమీకరణలు, సీనియారిటీ, యువతకు ప్రాధాన్యతనిస్తూ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో భారీ వర్క్షాప్ సమావేశానికి హాజరు కానున్నారు సీఎం చంద్రబాబు మరియు నారా లోకేష్. నాయకత్వ పటిష్టత, పార్టీ బలోపేతమే ప్రధాన అజెండాగా భవిష్యత్తు వ్యూహాలు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. కొత్త రక్తంతో పాటు అనుభవమున్న నేతలకు రాష్ట్ర కమిటీలో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం కూడా వినిపిస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. చెప్పండి భరత్, ఇటు చూసుకుంటే మరి ప్రస్తుతం ఇప్పుడు కొత్త దిశగా కూడా ఇటు చంద్రబాబు అడుగులు వేస్తున్నారంటూ తెలుస్తోంది. హైకమాండ్ కూడా దీనిపైన ఫోకస్ పెట్టి రాష్ట్ర కమిటీ ఎంపిక పైన కసరత్తును ముమ్మరం చేస్తుందని తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? టీడీపీ సంస్థాగత నిర్మాణంపై పూర్తిగా హైకమాండ్ ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా సంస్థాగత నిర్మాణానికి సంబంధించి జిల్లా నియామకాలు పూర్తయిపోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర కమిటీకి సంబంధించినంత వరకు ఎంపికకు సంబంధించినంత వరకు కసరత్తు అయితే ముమ్మరం చేశారని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఒక ప్లీనరీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, దాంతో పాటుగా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా వర్క్ షాప్ పేరుతో ఏదైతే సీనియారిటీ, దాంతో పాటుగా యువత, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల సమీకరణ దిశగా కులాలకు సంబంధించినంత వరకు కూడా ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంకుకి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో మరొకసారి టీడీపీ అధికారంలో ఉండేందుకు అనేక కసరత్తులు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా టీడీపీకి సంబంధించినంత వరకు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. నారా లోకేష్ తో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. అయితే 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినంత వరకు జిల్లా స్థాయి కమిటీలు, జిల్లాకు సంబంధించిన నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ వచ్చినటువంటి హైకమాండ్ ఒకసారిగా రాష్ట్ర స్థాయికి సంబంధించినంత వరకు కమిటీలతో పాటుగా రాష్ట్ర స్థాయి నాయకులను ఎన్నుకునేందుకు, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగించేందుకు హైకమాండ్ రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా సంస్థాగత నిర్మాణాలు ఏదైతే పార్టీకి సంబంధించి కానీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకు అందాల్సినటువంటి ఏవైతే సౌకర్యాలు, ప్రజలకు కావాల్సినటువంటి వసతులు, అదేవిధంగా పార్టీ ఇచ్చినటువంటి దిశానిర్దేశం మేరకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను మమేకం చేస్తూ మరొకసారి అధికారంలో ఉండేందుకు కసరత్తు జరుగుతుందంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్ గానే తెలుగుదేశం పార్టీ కూడా అడుగులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక ఇప్పుడు రాష్ట్ర కమిటీలో చూసుకుంటే కొత్త నాయకులకు ఎంత శాతం అవకాశాలు ఉన్నాయంటారు? రాష్ట్ర కమిటీలకు సంబంధించినంత వరకు కొత్త నాయకత్వంతో పాటుగా సీనియారిటీని కలుపుకుంటూ వెళ్లే అవకాశాలు అధికంగా కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారాన్ని కొనసాగించే విధంగా కూడా కమిటీలకు సంబంధించినంత వరకు నిర్ణయాలు దశానిర్దేశం అయితే ఉండబోతా ఉందని చెప్పొచ్చు. పార్టీకి సంబంధించినంత వరకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గానీ, అధికారంలో లేనప్పుడు గానీ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణానికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ కూడా ప్రయారిటీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు క్షేత్రస్థాయిలో కూడా బలోపేత దిశగా ఏదైతే బూత్ కమిటీల నుంచి ఇప్పటికే జిల్లా స్థాయి, వార్డు బూత్ కమిటీలు, జిల్లా స్థాయి నుంచి కూడా ఇప్పటికే అన్ని కూడా నియామకాలు జరిగిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర కమిటీలకు సంబంధించినంత వరకు దిశానిర్దేశం చేస్తూ ఏదైతే నియోజకవర్గాల వారీగా కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు తన బలం మేరకు రాష్ట్ర కమిటీల్లో నియామకం జరుగుతూ ఉంటుందని చెప్పొచ్చు. సీనియారిటీతో పాటుగా యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించేందుకే టీడీపీ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొత్త రక్తంతో తీసుకురావడంతో పాటుగా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడాలంటూ కూడా హైకమాండ్ నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇందుకోసమే ఒక వర్క్ షాప్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వర్క్ షాప్ లో పూర్తిగా కూడా ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వబోతా ఉన్నారు, సీనియారిటీకి సంబంధించి ఇవ్వబోతా ఉన్నారా, నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి వాళ్ళ బలాలకు సంబంధించి కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించినంత వరకు పార్టీని గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు తీసుకెళ్లారు, ప్రజలకు సంబంధించినంత వరకు ఎంతవరకు మమేకమై ఉంటున్నారు, నాయకులందరూ కూడా ప్రజా సమస్యలే ధ్యేయంగా
పార్టీ అధికారంలో నిలబెట్టేందుకు ఎటువంటి కార్యాచరణ చేయబోతా ఉన్నారు, హైకమాండ్ ఇచ్చేటటువంటి నిర్ణయాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు అనే దానిపై కూడా పూర్తిగా అంశాలు బేరీజు వేసే అవకాశం అధికంగా కనిపిస్తా ఉంది. దాని ప్రయారిటీకి అనుగుణంగానే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులను ఎన్నుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ వర్క్ షాప్ కు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మంత్రి నారా లోకేష్ అక్కడే ఉండబోతా ఉన్నారు, అదేవిధంగా సీఎం కూడా ఉండబోతున్నారు. మరీ ముఖ్యంగా 1-to-1 ఎవరైతే రాష్ట్ర స్థాయి నాయకులను ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళతో 1-to-1 గా మాట్లాడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ పార్టీ సంస్థాగత నిర్మాణానికి పునాది వేసేలా ఉండే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తా ఉన్నాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిటీకి నాయకులకు సంబంధించినంత వరకు కూడా ఒక పూర్తి నిర్ణయాన్ని ఏదైతే హైకమాండ్ పూర్తిగా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బాధ్యతలు ప్రజల్లోకి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్, ప్రజలలో మమేకమవుతూ అందరినీ కలుపుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందా? మరీ ముఖ్యంగా సామాజిక సమీకరణాలు కూడా అత్యధికంగా అక్కడ ప్రభావితం చేసే అంశాలుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నియోజకవర్గంలో ఖచ్చితంగా సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు ఎంతవరకు బలం ఉంటుంది, ఇటువంటి వాటిపైన కూడా దృష్టి సారించే అవకాశాలు అధికంగా కనిపిస్తా ఉన్నాయి. మరొకవైపు పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరెవరు పార్టీ కోసం పోరాటం చేశారో ఆ రోజు పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎలా వెళ్ళారు అనే దానిపై కూడా దృష్టి సారించే అవకాశాలు అధికంగా ఉండబోతా ఉన్నాయని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నారా లోకేష్ కూడా సంస్థాగతంగా చూసుకుంటే మరింత కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయంటారా? 100%. ఎందుకంటే టీడీపీ 2024 ఎన్నికల్లోకి రావడం, మరొక వైపు విజయం సాధించడం, మరొక వైపు ఏదైతే టీడీపీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించినంత వరకు నారా లోకేష్ కి పూర్తి బాధ్యతలు ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్త రక్తాన్ని తీసుకువచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. జిల్లా నాయకత్వంతో పాటుగా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసేందుకు గాను రాష్ట్ర నాయకత్వాన్ని మరింత పటిష్టం చేస్తూ వచ్చేటటువంటి అవాంతరాలకు సంబంధించినంత వరకు కూడా ఎదుర్కొనేటటువంటి నాయకులు, మరీ ముఖ్యంగా వాక్చాతుర్యంతో పాటుగా నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు, ప్రజల్లో ఎలా మమేకం అవుతా ఉన్నారు, పార్టీ హైకమాండ్ తీసుకునేటటువంటి నిర్ణయాలను ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లబోతా ఉన్నారు, మరొక వైపు పథకాలను కూడా ప్రజల్లో ఎంతవరకు తీసుకెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉన్నాయి, జిల్లాలో జిల్లాకు సంబంధించినంత వరకు ఎలా తీసుకువెళ్ళాలి, రాష్ట్ర స్థాయికి సంబంధించినంత వరకు కూడా నాయకత్వానికి బలోపేతం దిశగా అడుగులు వేస్తే జిల్లాలో వాళ్ళ ప్రాధాన్యత ఎంత ఉంటుంది, నియోజకవర్గాల్లో ప్రాధాన్యత ఎలా ఉంటుంది, నియోజకవర్గాల బాధ్యతతో పాటుగా రాష్ట్ర స్థాయికి సంబంధించినంత వరకు బాధ్యతలు అప్పగించి రీజనల్ గా అంటే ఉత్తరాంధ్ర ఒకవైపు రాయలసీమ ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుంటూ రాష్ట్ర క్యాడర్ని ఎన్నుకునే అవకాశాలు ఉండబోతా ఉన్నాయి. దీనికి ప్రధానంగా నారా లోకేష్ తో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి. ఇప్పటి వరకు 25 మీటింగ్లు జరిగినప్పటికీ కూడా, వర్క్ షాపులు చేసినప్పటికీ కూడా ఇది ఒక సుదీర్ఘమైనటువంటి వర్క్ షాప్. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇటువంటి కార్యాచరణ గానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలకి తీసుకొచ్చేటటువంటి అంశాలను ఈ రోజు కూడా బేరీజు వేసుకోలేనటువంటి సిచ్యువేషన్. 2019 ఎన్నికల్లో పరాజయం, దాంతో పాటుగా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా సంస్థాగత నిర్మాణం వైపు తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి మరొకసారి అధికారం కోల్పోకుండా ఏదైతే 2029 ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో ఎలా వెళ్ళాలి, రాష్ట్రానికి సంబంధించినంత వరకు మరొకసారి అధికారంలో ఉండాలంటే ఎటువంటి నాయకత్వాన్ని తీసుకురావాలి, ప్రజల్ని ఎలా మమేకం చేసుకుంటూ వెళ్ళాలి, అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. టీడీపీ ఇప్పటి వరకు ఇటువంటి సంస్థాగత నిర్మాణాలపైన దృష్టి సారించినప్పటికీ కూడా ఇందులో యువతకు ప్రాధాన్యతనిస్తూ యువత తీసుకొచ్చి సీనియారిటీతో పాటుగా యువతను తీసుకురావడం కూడా ఒకంత కొత్త అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో మరొకసారి అధికారంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణాల దిశగా అడుగులు వేస్తుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ భరత్. చూసుకుంటే టీడీపీ సంస్థాగత నిర్మాణం పైన హైకమాండ్ ఫోకస్ పెట్టింది. జిల్లా కమిటీల నియామకం పూర్తి కావడంతో ఇటు రాష్ట్ర కమిటీ ఎంపిక పైన కసరత్తు ముమ్మరం చేస్తోంది. జిల్లా కమిటీలో సామాజిక సమీకరణలు, సీనియారిటీ, యువతకు కూడా ప్రాధాన్యతనిస్తూ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో భారీ వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఇటు సీఎం చంద్రబాబు మరియు నారా లోకేష్ హాజరు కానున్నారు. నాయకత్వ పటిష్టత, పార్టీ బలోపేతమే ప్రధాన అజెండాగా భవిష్యత్తు వ్యూహాలు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. కొత్త రక్తంతో పాటు అనుభవం ఉన్న నేతలకు రాష్ట్ర కమిటీలో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం ఉంది.